నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. కూటమి ప్రభుత్వంపై పూర్తిగా ప్రజా వ్యతిరేక వస్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో పాటు విశ్లేషించడానికి మన పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత వస్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఇప్పుడు పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగా తను ఇవాళ తాడేపల్లిలో ఏదైతే ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులతోటి సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము కార్యకర్తల్ని మీరు వేధిస్తున్నారు, మేము వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాం, అలాగే కార్యకర్తల్ని ఇప్పటి వరకు మేము ఒకలా చూసాం, రేపు నుంచి వేరేలా చూస్తాం. అదేవిధంగా సాధారణంగా ఏది గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరానికి వ్యతిరేకత మొదలవుతుంది. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ మీద ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి ఆయన ఏదో విశ్లేషిస్తున్నాడు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఈ 5 ఏళ్ళు ఆయన ఏమైనా రామరాజ్యాన్ని అయినా పాలించాడా, లేకపోతే గొప్ప పరిపాలన అయినా చేశాడా? రెండోది, ప్రజా వ్యతిరేకత రావడానికి కారణం అంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం ఇంత తొందరగా ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ వ్యతిరేకతకి ఒక కారణం ఉంది. సో వీళ్ళ వ్యతిరేకతే ప్రజా వ్యతిరేకత అని అనుకుంటున్నాడా? ఎందుకంటే ఆత్మలతో మాట్లాడే మనిషి కాబట్టి అతను ప్రతిదీ కూడా ఏంటంటే పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు తనకున్న ప్రాబ్లమే మొత్తం దేశానికి రాష్ట్రానికి ఉన్నది అనుకుంటున్నాడా? ఇంకోటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా డ్రగ్స్ని నిర్మూలించారు. సో అందుకు వ్యతిరేకత వచ్చిందా? పూర్తిగా గంజాయిని కంట్రోల్ చేశారు. సో అందుకు వ్యతిరేకత వచ్చిందా? రాష్ట్రం అంతా కూడా గుంతలో మయమైపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సంక్రాంతికి దగ్గర పడుతున్నప్పటికీ రాష్ట్రం అంతా కూడా గుంతలో నింపేశారు. ఎక్కడా కూడా రోడ్లు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. సో బ్రహ్మాండంగా ఎక్కడ గుంతలు లేని రాష్ట్రం ఇప్పుడు కనపడుతుంది. సో మరి ఈ గుంతలన్నింటినీ నింపి రోడ్లను బాగు చేసినందుకు వ్యతిరేకత వచ్చిందా? లేదు, ఇచ్చిన మాట ప్రకారం పింఛను పెంచి నెల వచ్చేటప్పటికి 30వ తారీఖు వస్తే 30 లేకపోతే 31 వచ్చి ఏదైనా లీవ్ వస్తుంటే ఒక రోజు ముందే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకత వచ్చిందా? పూర్తిగా గాడి తప్పిన ఆరోగ్య శాఖని గాడిలో పెట్టినందుకు వ్యతిరేకత వచ్చిందా? లేకపోతే అన్ని శాఖల్లో కూడా అవినీతిని నిర్మూలిస్తున్నందుకు, అవినీతిని అరికడుతున్నందుకు వ్యతిరేకత వచ్చిందా? లేదు, రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి ఇతని యొక్క సొంత లిక్కర్ అమ్మి 5 లక్షల మంది ప్రాణాలు హరించేశాడు. అలాగే ఎంతోమంది ఈ లిక్కర్ సేవించిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఈరోజు కూడా వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతున్నారు. సో అన్నిటిని అరికట్టి ఒక మంచి లిక్కరు, మంచి నాణ్యమైన సరసమైన ధరలకి క్వాలిటీ లిక్కర్ ఇస్తున్నందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, భూ కబ్జాలు, మాఫియా, ల్యాండు, శాండు, వైను, మైన్తో దోపిడీ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికెట్టారు కాబట్టి వ్యతిరేకత వచ్చిందా? అంటే ఈయన అనుకునేది ఏంటంటే, ఎవరైతే రాష్ట్రంలో సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారో, ఎవరైతే రాష్ట్రంలో స్మగ్లర్స్ ఉన్నారో, ఇప్పుడు బియ్యం స్మగ్లింగ్ని అరికట్టారు, దానివలన వ్యతిరేకత వచ్చిందా? సో వీళ్ళందరి వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత అనుకోవడం అతని మూఢత్వానికి, అతని యొక్క రాజకీయ అపరిపక్వతకు ఇది ఒక నిదర్శనం అమ్మ. ఎందుకంటే ఇప్పుడు మీ వ్యతిరేకతే ప్రజా వ్యతిరేకతను ఎలా అనుకుంటావు నువ్వు? ఈ రోజున ఎంత చక్కగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ మరి ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇన్ని సంస్థలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలని మార్చుకోవడం కోసం నిరంతరం తండ్రి కొడుకులు ఒక పక్కన ఇంత పెద్ద కృషి చేస్తుంటే ఈ విధంగా మీరు ప్రజా వ్యతిరేకత ఉంది అది ఇదని మాట్లాడడం తప్పు. రెండోది, కార్యకర్తలను నిన్నటి వరకు ఒకలా చూసాం, ఇవాళ వరకు ఒకలా. అంటే నిన్నటి వరకు ఎలా చూసావు? సౌత బిడ్డలా చూసావా? ఇవాళ ఏంటి సొంత బిడ్డలా చూస్తావా? లేకపోతే చంకనేసుకుని ఊరెగుతావా నువ్వు? రెండోది ఏంటంటే, అందరూ కూడా కామ్ అయిపోయారు. ఎవ్వరు కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఎవరైతే వీళ్ళ మాటలు నమ్మి సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అవాకులు చవాకులు పేరారు, వాళ్ళందరూ కూడా శిక్షలు అనుభవిస్తున్నారు. వాళ్ళందరూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నారు. ఎవ్వరూ వాళ్ళని ఆదుకున్న నాయకులు లేడు. వాళ్ళని రెచ్చగొడతామైతే రెచ్చగొట్టారు. ఈ రోజున వాళ్ళకి ఆసరాగాను అండగా నిలడానికి ఎవడో కనపడట్లేదు. కాబట్టి ఎవడో రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయట్లేదు, ఎవడో కామెంట్ చేయట్లేదు. సో దానివల్ల మళ్ళీ ఏదో భ్రమలు కల్పించి మేము అది చేస్తాం ఇది చేస్తామని మళ్ళీ వాళ్ళందరి చేత కూడా ఇటువంటి
ప్రభుత్వ వ్యతిరేక పనులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు, లేకపోతే ఈ యొక్క పరదూషణలు, మానహనం చేయడానికి మళ్ళీ పూనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ ఏదేమైనా ఇప్పటికే చాలామందికి బుద్ధి వచ్చింది. రెండోది, ఇటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఇతను సజ్జల భార్గవరెడ్డి ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ వాళ్ళందరినీ ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా బలిపశువులు చేశారు. ఒక్కసారి ప్రభుత్వం పోగానే ఇప్పుడు అసలు భార్గవరెడ్డి ఎక్కడున్నాడో, ఈ దేశంలో ఉన్నాడా, దేశం దాటిపోయాడా. ప్లస్ రెండోది, వాళ్ళందరికీ కూడా 2-3 నెలలు జీతాలు కూడా ఇవ్వకుండా అర్ధరాంతరంగా వాళ్ళందరినీ కూడా ఆపేయడం జరిగింది, జాబుల్లో తీసేయడం జరిగింది. సో కాబట్టి వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే ఒక నిత్యంలాగా, ఒక కరివేపాకులాగా వాళ్ళకి కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ వాడుకోవడం తెలుసు. కాబట్టి ఇంకా వీళ్ళని ఈ ప్రజలు, ఈ కార్యకర్తలు విశ్వసిస్తారనేది అయితే నాకు నమ్మకం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అయితే ఒక వన్ టైం ఒక్కసారితోటే వాళ్ళకి మోజు తీరిపోయిన చిత్రం మీద మొహం మొత్తేసింది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో వాళ్ళ పడ్డ కష్టాలు, నష్టాలు, వాళ్ళని పెట్టిన ఇతను నానా యాగి చూసిన తర్వాత మళ్ళీ ఇతనికి అధికారం ఇస్తారు, మళ్ళీ ఇతనికి సపోర్ట్ చేస్తారంటే నేను నమ్మను. ఆ విధంగా చేశారంటే ఇంకా ఆంధ్రులు అంత దౌర్భాగ్యులు, అంత దురదృష్టవంతులు ఎవరు ఉంటారు. కాబట్టి చూద్దాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అయితే పగటికల్లాగా అంటున్నాడు. సో ఇంకా కూడా ఈ యొక్క బీరాలు పోతా ఉన్నాడు, ఇంకా కూడా ఈ యొక్క ఉత్తర ప్రగల్భాలు మానలేదు. ఏదేమైనా ప్రభుత్వం కూడా, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా, సో వీళ్ళందరూ కూడా ఇంకా మాట్లాడే ధైర్యం, ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మెతక వైఖరిని, మంచి మనసుని పక్కన పెట్టి ఏదైతే కేసులు ఉన్నాయో, ఇప్పుడు రోజుకొక అవినీతి భాగవతం, రోజు ఒక దుర్మార్గం బయటకు వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి రాజకీయంగా వీళ్ళందరినీ సమాధి చేస్తేనే రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, రాబోయే భావి తరాలకు కూడా భవిత ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పటికీ కూడా చాలామంది ఇన్వెస్టర్లు, ఇటు బాబు గారు చెప్పినట్టు కానీ, లోకేష్ బాబు చెప్పినట్టు కానీ, నాలాంటి వ్యక్తి అనలైజ్ చేస్తున్నాడు. కాబట్టి నాతో కూడా చాలామంది వ్యక్తులు మాడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళలో ఏదో తెలియని భయం ఉంది. ఇంకా ఇతను యాక్టివ్గా ఉన్నాడు, ఇంకా బెదిరింపులు చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఇతను ఇంకొకసారి అధికారంలోకి వస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంటని చెప్పి పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఇన్వెస్ట్ చేయడానికి కానీ, ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ ఇంకా కూడా తర్జన భర్జనలు పడుతూ ఇంకా కూడా వెనకాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భరోసా కల్పిస్తూ, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడి యొక్క రాజకీయ భవితకి లేదు, ఈ ఆంధ్ర ప్రజలు అతనికి మరొక్కసారి ఛాన్స్ ఇవ్వరు, అటువంటి రిస్క్ తీసుకోరని వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించి ఎంత తొందరగా వీలైతే ఈ రాష్ట్రంలో జరిగిన కేసులు కానీ, అటు ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, అట్లన్నింటినీ కూడా బయటకు తీసి త్వరితగతిన ఈ కేసులన్నింటినీ విచారించి ఇతన్ని ఎంత తొందరగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి ఇటు రాజకీయాలకి అనర్హులను చేసి, డిస్క్వాలిఫై చేసి, అమ్మయ్య ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల మనకి థ్రెట్ లేదు, మనకి ఇబ్బంది లేదు, ఇంకా వీడు రాజకీయ ముఖ చిత్రంలో వీడు లేడు, సో రాజకీయంగా వీడు సమాధి అయిపోయాడని చెప్పి ప్రజలు, ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు ఎప్పుడైతే వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారో, ఎప్పుడైతే వాళ్ళకి అటువంటి భరోసా, నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుందో అప్పుడు ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రానికి 3 పువ్వులు 6 కాయల్లాగా విరసిల్లుతుందని, అప్పుడే నిజమైన స్వాతంత్రం ఆంధ్ర ప్రజలకు వచ్చిందని నేను పూర్తిగా విశ్వసిస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే.